దీన్ని కొట్టేసాడు మామ డివైడర్ని. చూడండి బండి ఎట్ అయిపోయిందో మొత్తం. ఇలాంటివి చూస్తేనే భయం వేస్తుంది మామ. మనం ఎంత రిస్క్ లో ఉన్నామని మాకు అప్పుడు తెలుస్తుంది అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే ఈ రోడ్ లో ఉన్నాం మామ. నాకు తెలుసు సేమ్ బ్యాక్గ్రౌండ్ గత 3 రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారు, నేను చూపిస్తూనే ఉన్నాను. ఏం చేద్దాం, ఇంకో రోజు కూడా ఎక్స్టెండ్ చేయించుకున్నాం అనమాట ఇదే హోటల్లో. అంటే మా చెక్అవుట్ వచ్చి రేపు ఆఫ్టర్నూన్, ఈరోజు నైట్ కూడా ఇక్కడే స్టే చేయబోతున్నాము. వరుసగా 3 రోజులు సైడ్కి వెళ్తున్నాము. ఇది 3వ రోజు అనమాట. నిన్న మొన్న కూడా సైడ్కి వెళ్ళాము, అండ్ ఆల్సో ఈ రోజు కూడా సైడ్కి వెళ్తున్నాము. అసలు రెస్టే లేదు. సో చూద్దాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్దాము. ఇప్పటికే టైం వచ్చి 9:30 అయిపోయింది. వాళ్ళు 10 కల్లా క్లోజ్ చేస్తారు. సో చూద్దాం ఈరోజు అంతా ఏం జరగదు ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఏమో తమ్ముడు పోదామా? పోదాం. ఆకలేస్తుంది. మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేశారు ఇంకో. మంచి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోతాం రా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మామ కట్ ఫ్రూట్స్, ప్యాన్ కేక్ విత్ మేపుల్ సిరప్ అండ్ పొంగల్, కొంచెం చట్నీ. ఈ చట్నీ బాగుంటుంది కదా, ఈ కలర్లో గిట్టి చట్నీ. ఏమంటారు దాన్ని? మామూలు చట్నీ కానీ ఎండుమిరపకాయలు. మామ మంచి డైట్లో ఉన్నాడు అయ్యా. రాగి అంబలి, ఎగ్స్, ఫ్రూట్స్, ఇప్పుడు ఎగ్ దోశ ఆమ్లెట్. చట్నీ మాత్రం చాలా బాగుంది మామ. అసలుకి మంచి తిక్కగా చిక్కగా చట్నీ మాత్రం హైలైట్గా ఉంది. ఎరా హరి, చట్నీ బలవల్ల చట్నీ వల్ల ఎక్కువ తినేసాం అసలు నిజం చెప్పాలంటే. కడుపు అంతా ఉబ్బరంగా ఉందన్నమాట. ట్యాక్సీ ఏమో బుక్ చేసామో, కాకపోతే చిన్న ఇబ్బంది అయిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఉన్న రూమ్ వచ్చి ప్రీమియం రూమ్, అంటే ఈ రోజు ఒక ఎక్స్టెన్షన్ చేయించాము 1 డేకి. అది వచ్చి క్లాసిక్ రూమ్ అంట. ప్రీమియం క్లాసిక్ 2 వేరు. సో ఇక్కడ ఉండే రూమ్ చెక్అవుట్ చేసి లగేజ్ అంతా తీసుకెళ్లి కింద పెట్టేస్తే వాళ్ళే లగేజ్ తీసుకెళ్లి 12 o'clock పైన మన ప్రీమియం రూమ్ లో, అదే క్లాసిక్ రూమ్ లో వెళ్ళి పెట్టేస్తారంట. సో కిందకి వెళ్ళేసి మళ్ళీ పైకి వచ్చాము. మొత్తం ప్యాక్ చేసి లగేజ్ కింద పెట్టేయాలి. చూడండి ఎలా ఉందో, ఇంత గందరగోళంగా అన్నీ తీసేసేయాలి. ఇప్పుడు బయలుదేరాం అనమాట. అంత లగేజ్ అన్ని రిసెప్షన్ లో పెట్టేసి ఇంకా ట్యాక్సీ ఎక్కేసి బయలుదేరాము. సో చూద్దాం, ఇక్కడ నుంచి 1.5 hours ఈజీగా పట్టుద్ది. 50 kilometers పైనే ఉంది. సైడ్కి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వచ్చాము సైడ్కి. హరి అన్నట్టు ఉంది. హరి భయంకరం వల్ల చాలా ఎక్కువ ఉంది. 5 నిమిషాలు పడుతుంది వస్తుంది. గాలి చల్లగానే ఉంది కాకపోతే. సో వర్క్ జరుగుతుంది అనమాట. ఈ మోడల్ వచ్చి గ్లాస్ బ్రేక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం పీస్ అయిపోయింది అనమాట. సో దాని రూట్ కాస్ ఎందుకు అయ్యింది ఎట్లా కనుక్కోవడానికి ఈ సైట్కి వచ్చాము. అలానే చూసారా, ఇవన్నీ చెక్ చేయబడలేదు, కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మాత్రమే అనమాట. సో అదే మన హరిబాబు చెక్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పటికే టైం వచ్చి 1:40 అయిందనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇంకా ఒక డాక్యుమెంట్ రెడీ చేసి మనం బయలుదేరడమే. కానీ డాక్యుమెంట్ రెడీ చేయడానికి మనకి గంటన్నర ఈజీగా పట్టదు. సో మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట రూమ్కి. అండ్ ఆల్సో దారిలోనే తినేద్దామా లేకపోతే హోటల్కి వెళ్ళి తిందామా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటికే టైం వచ్చి 3 అయిపోయింది అనమాట. నాకు ఫుల్ ఆకలి వస్తుంది. నీకురా? ఎవడో చెప్పాడు అసలు ఆకలి ఇదిగా నాకనే అనుకున్నా మధ్యాహ్నం తినొస్తుంది. ఆకలి ఆటోమేటిక్ ఆకలి వేస్తుంది. ఎదురు కొండ భలే కనిపిస్తుంది హరి. మళ్ళీ టెంపుల్ ఉంది పైన. అదే కెమెరాలు అంతగా బాగా కనిపించలేదు కానీ మన కళ్ళకి భయంకరంగా కనిపిస్తుంది. అదే టెంపుల్ చూడరా, పైన కొండ పైన కనిపిస్తుందా? కళ్ళకి బాగా కనిపిస్తుంది, కెమెరా అంత కనిపించలేదా? ఇదే మావా కావేరీ నది. తర్వాత ఏం లేదు, కనిపించట్లేదు అంతగా. చెప్పు మామ ఏదో ఒకటి. ఏం చెప్పాలయ్యా నీకు? పీస్ అయిపోయింది బండి అసలు. చూడ ఇటు దింపేసినట్టున్నాడు, డివైడర్ కొట్టేశాడు. ఏమో దీన్ని కొట్టేశాడు మామ డివైడర్ని. చూడండి బండి ఎట్ అయిపోయిందో మొత్తం. ఫ్రంట్ టైర్ మొత్తం పగిలిపోయింది అనమాట మొత్తం. చూడండి ఎట్టో వాళ్ళకేం కాలేదు, అదే మంచి పని. ఇటు బుద్ధి వెళ్ళిపోయింది మళ్ళీ. అదే అటు ఏం కాలేదు కాబట్టి వాళ్ళకి పర్లేదు మామ. అదే ఎట్టయిపోయింది కార్ అసలు. ఎయిర్ బ్యాగ్స్ టక్కన ఓపెన్ అయిపోయి పొగలు వచ్చేస్తున్నాయి. ఆమా సీట్ బెల్ట్ ఇருக்கு అది నేల. అందుకే మా డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ ఎప్పుడు పెట్టుకోవాలా. అదే కానీ సీట్ బెల్ట్ లేకుండా ఉంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వు, వాళ్ళకి మంచి దెబ్బలు తగిలేసి ఉంటాయి ఖచ్చితంగా. ఇట్లా 4 ఉన్నారు దాంట్లో, 4 ఏం కాలేదు. ఇట్లాంటివి చూస్తేనే మనం ఎంత రిస్క్ లో ఉన్నాం అని తెలుస్తుంది కదా. మనం ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఏం జరగద్దో చెప్పలేము.
ఇట్లాంటివి చూస్తేనే భయం వేస్తుంది మామ. మనం ఎంత రిస్క్ లో ఉన్నామని మాకు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎన్ని రోజులు నేను ట్రావెల్ చేస్తున్నారో మనకు తెలీదు. మా విషయానికి వస్తే మేము వారానికి 7 రోజులు ఉంటే 6 రోజులు మినిమం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తూనే ఉంటాం. కనీసం ఒక 10 కిలోమీటర్లైనా కానీ, ఒక 20-30 కిలోమీటర్లైనా కానీ సైట్కి వెళ్ళి రావడం, అది కారు, బస్సు, ట్రైన్ అన్ని ట్రావెల్ చేస్తూనే ఉంటాం. కాబట్టి మంచి రిస్క్ లో ఉంటాం అనమాట మేము ఎప్పుడు. దాని గురించి మాట్లాడమంటే వాళ్ళు ఏం తగిలిట్టు మాడుకుంటారు అనుకుంటారు. ఉన్నదే కదా చెప్తున్నామా. నిజం చెప్పాలంటే టైం అనమాట. వాళ్ళకి అలా రాసి పెట్టింది, అలా జరిగింది. మాకెప్పుడు రాసి పెట్టింది. అరే తుప్పా చదవా. అక్కడ ఏం జరుగుతుందంటే మంచి స్పీడ్ లో పోతూ ఉన్నాడు, రైట్ సైడ్ కి తిప్పేశాడు అనమాట. అది నిద్రపోయాడో లేదా భయపడ్డాడో మనకు తెలియదు. మొత్తానికి రైట్ సైడ్ తిప్పేసాడు. ఫ్రంట్ ఉండే టైర్ దానికి లేనే లేదనమాట, మొత్తం ఊడి పక్క వచ్చేసింది. అండ్ ఆల్సో ఆ రిమ్ ఉంటుంది కదా రౌండ్, మొత్తం బెండ్ అయిపోయింది అనమాట. మొత్తం కిందంతా ఆయిల్ అంతా లీక్ అవుతూ ఉండింది, రోడ్డు మీద అంతా భయంకర ఘోరంగా ఉండింది. మెయిన్ ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది, లోపల ఉండే 4గురికి ఏం కాలేదన్నమాట. ఒక్క ఘాటు కూడా లేకుండా బయటకు వచ్చేసారు వాళ్ళు. అది లక్కీ వాళ్ళ టైం బాగుంది నిజం చెప్పాలంటే. ఆ యాక్సిడెంట్ తప్పించుకొని మామ ఇప్పుడు తినడానికి వచ్చాం అనమాట. టైం వచ్చి 4 అయిపోయింది. కేఎఫ్సీకి వెళ్తున్నాం. కేఎఫ్సీ ఓకే కదా హరి? పిజ్జా హట్ పోదామా? పిజ్జా వద్దా? సర్లేపా కేఎఫ్సీకి పోదాం. ఏం తింటావురా హరి? ఏదో ఒకటే. అల్టిమేట్ సేవింగ్స్ బర్గర్ ఒకటి చెప్పాను మామ, 679 రూపీస్. అండ్ ఆల్సో 2 తందూరి మేయోస్ చెప్పాను అనమాట. అదొక 100 రూపీస్ ఎంతో అయింది. మందే ప్యాక్ చేస్తూ ఉన్నాడు అక్కడ. కేఎఫ్సీ మొత్తం ఖాళీగా ఉంది, అంటే టైంలో వచ్చాం కదా అందుకని. ఇక్కడ చూసారు తమాషగా మయోనీస్ అండ్ ఆల్సో షెజ్వాన్ సాస్, 2 తందూరి సాస్ అన్ని లూజ్గానే ఇచ్చారనమాట. ఈ 2 వేసిన దానికి మనకి 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. ప్యాకెట్స్ లేవంటే వీళ్ళ దగ్గర. సో అందుకని ఇదనమాట 3 లెగ్ పీసులు, 4 లెగ్ పీసులు అండ్ ఆల్సో 3 లాలీపాప్స్, ఒక స్ట్రిప్ ఏమన్నా వచ్చాయి. 3 పెప్సీలు వచ్చాయన్నమాట. 2 హరికి, 1 నాకు. ఈగలు చూడరా నాయన. తీసుకోమా తీసుకో. పాపియాస్ లేదనమాట, లేదంటే పాపియాస్కే వెళ్ళేవాడిని. అది ఇంకా హైలైట్గా ఉంటుంది నాయన. ఎట్టుంది ఇది? కాస్ట్ కూడా సేమ్ కాస్టే, పెద్ద ఫరక్ పడదు. ఎట్టుంది ఇది? ఎట్టుంది? మన మధుర అనేది ఉన్న దానికంటే బాగుంది. అది ఎక్కువ మంది జనాలు ఉన్నారు అక్కడ. మంచిగా ఉంటుంది. ఇలా తినాలి మా దీన్నే, అంతా కిందకి లాగేయాలి. ఇది వింగ్ రా హరి, వింగ్ ని లాలీపాప్ లా చేస్తారు. ఒకటే దెబ్బ, ఒకటే పోటీ అన్నట్ట. అంటే తినాలి. నేను చెప్పిన ట్రై చేయరా హరి. నవ్వలేవా? అక్కడ నేను చేసి చూపిస్తాడు నీకు. ఇట్లా అనాల కిందకి, ఇంతే. ఎంత ఉందా? నోట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. చక్కెర నీళ్ళు కదా, అదే అసలు ఫ్లేవర్ లేదు. బయట 20 రూపాయలు కొనుక్కొని తాగినాకనే బాగుంటాయి. అరే ఏందంట ఇంకా? సరే లేదు కూర్చో అన్నావా? 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం మామ హోటల్కి. ఇప్పుడు వెళ్ళి కొత్త రూమ్ చెక్ ఇన్ అవ్వాలన్నమాట. మార్నింగ్ చెక్అవుట్ చేసాం కదా, చూపిస్తా అక్కడ రూమ్ ఎలా ఉందో. సేమ్ అదే ఫ్లోర్ రా హరి, ఈసారి కూడా వేరే రూమ్ కాకపోతే. చూద్దాం క్లాసిక్కి ప్రీమియంకి రూమ్ ఏం డిఫరెన్స్, ఏం తేడా. సేమే మామ, ఆల్మోస్ట్ పెద్ద ఏం తేడా లేదు. కొంచెం స్పేస్ కొంచెం తక్కువ ఉంది అంతే. వ్యూ చూద్దాం ఫస్ట్. సేమ్ వ్యూయే మనకి. మొన్న కూడా కార్తీక్ కనిపిస్తాను ఉన్నాడు, ఇప్పుడు కూడా కనిపిస్తాను ఉన్నాడు. కాకపోతే ఇంతకుముందు రోడ్డుకి దగ్గరగా ఉండేది అనమాట, ఇది కొంచెం దూరం అంతే. రూమ్ చిన్నది. ఏముందిలే, రేపు చెక్అవుట్ చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు చేంజ్ అయిన రూమ్ వచ్చి మా కంపెనీ వాళ్ళకి 3,500 అలా పడింది అనమాట. నిన్న మొన్న చూపించిన రూమ్ వచ్చి 4,000 పడింది అనమాట. అదొకటి తేడా, 500-600 డిఫరెన్స్ ఉంది అంతే, పెద్ద తేడా లేదు. ఈ కర్టన్స్ ఓపెన్ చేస్తే ఫుల్ వెంటిలేషన్ మామ. అసలు ఎండ చూడండి బెడ్ మీద ఎట్లా పడుతుందో, చాలా బాగుంది అనమాట, వెచ్చగా ఉంటుంది. బాత్రూమ్ చూద్దాం. ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది మామ, ఏం తేడా లేదు అంతే. బాత్రూంలో అయితే ఏం డిఫరెన్స్ లేదనమాట. సేమ్ అద్దం, సేమ్ టవల్ అంతా ఓకే. సో అదనమాట మామ ఈరోజు మందల. ఇప్పటికే టైం వచ్చి 12 అయిపోయింది. అంటే లెక్క ప్రకారం పక్క రోజు నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను అనమాట. సో పర్లేదు, ఇప్పుడు కొంచెంసేపు ఎడిటింగ్ చేసుకొని ఇంకా పడుకుని నిద్రపోతాను. ఈ వీడియోలో మాత్రం ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఉంటాం మళ్ళీ, బై.